సాతాను తెలివిని ఉపయోగించి దేవుడు కఠినుడని హవ్వతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఎలా క్రియేట్ చేస్తుందంటే, దేవుని స్వభావానికి వ్యతిరేకంగా మానవుని ఎలా సృష్టిస్తుందంటే, హవ్వకు ఆదాముకు ఈ అపవాది అయినటువంటి సాతాను దేవుడు కఠినుడని చెప్పడానికి ప్రయత్నం చేసింది. దేవుడు ఆదాము హవ్వను ఏ వృక్ష ఫలములు తినకూడదని చెప్పలేదు, కానీ ఈ ఒక్క వృక్ష ఫలం మాత్రమే తినొద్దని చెప్పాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు వారికి ఒక వృక్ష ఫలమును మాత్రమే మీరు తినవద్దని చెప్పాడు, మిగతా వాటన్నిటికీ స్వేచ్ఛనిచ్చాడు. కానీ సాతాను దానిని ఏం చేసిందంటే విస్తరించి మాట్లాడి, నిన్ను తినకూడదన్నాడా? నీవు తినకూడదా? నీవు తింటే నీ కన్నులు తెరవబడతాయా? చూసావా దేవుని స్వభావం ఎంత కఠినమైనది. కుయుక్తి ప్రశ్న వారిలోకి క్రియేట్ చేసేసింది అపవాది. మానవ జీవిత ప్రయాణములో మనం కూడా దేవునిలో బలపడుతున్నప్పుడు ఇలాంటి స్వభావాలతో కూడిన ప్రశ్నలు మనలో ఉద్భవించడానికి ప్రయత్నం చేస్తుంటుంది అపవాది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్క ఫలమును మాత్రమే తినొద్దన్నాడు దేవుడు, కానీ ఇది చెప్పేటప్పుడు ఏం చెప్పి, అయ్యో నిన్ను తినొద్దన్నాడా? చూసారా, దేవుడిచ్చిన స్వేచ్ఛను మర్చిపోయేలా చేసేసింది. ఇవి ఒక్కటే తినొద్దన్నాడంటే దేవుడు కఠినుడు కాబోలు అనే ఒక క్రియేషను ఆ హవ్వ జీవితంలో ప్రవేశపెట్టేసింది అపవాది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతాను హవ్వతో నీవు ఇది తింటే నీ కన్నులు ఎక్కడ తెరిచిపోతాయో అని దేవుడు భయపడుతున్నాడు కాబోలు అని ఒక మిస్కమ్యూనికేషన్ క్రియేట్ చేసింది. దేవుడిచ్చిన అనేక సానుకూల ఆశీర్వాదాల కన్నా ఆయన స్వభావానికి భిన్నముగా సాతాను మన దృష్టిని ఏం చేస్తుందంటే మళ్లింప చేసేదిగా ఉంటుందని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు.